నమస్తే, వెల్కమ్ టు ప్రగతి పదం. నేను కేవి. సైన్యానికి సెలవులు రద్దు చేశారు. లీవుల్లో ఉన్న వాళ్ళని వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. పాక్ సరిహద్దులో బలగాల మోహరింపు మొదలైంది. భారత త్రివిధ దళాలు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే పాకిస్తాన్ బార్డర్లో కాల్పులు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ చూస్తుంటే దాయాది దేశంతో యుద్ధం ఖాయమేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు యుద్ధమే అనివార్యమైతే ఏం జరగబోతోంది? భారత్ పాక్ సైనిక బలం ఎంత? సమయం సరదా పడితే సమరంలో గెలిచేదెవరు? పాక్కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా బుద్ధి చెప్పాలనే డిమాండ్స్ అయితే ఇప్పటికే మొదలయ్యాయి. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే, ఇంకోసారి పాకిస్తాన్ సైన్యం కానీ ఆ దేశం ఎగదోసే టెర్రరిస్టులు కానీ ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే ఒక్కొక్కడికి ఎకరం తడిసిపోవాలనేలా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే వివిధ రకాలుగా పాకిస్తాన్పై చర్యలు తీసుకుంది భారత్ సర్కార్. పాక్ని ఎడారి చేసేందుకు వ్యూహాత్మకంగా సింధు నదీ జలాలను ఆపేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతని పెంచింది. దీంతో భారత్ కూడా తన బలగాలను సరిహద్దుల్లో మోహరిస్తోంది. బార్డర్లో ఏ క్షణం ఏమైనా జరగచ్చు అని అంచనాలైతే ఉన్నాయి. అవతలి వైపు నుంచి పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. భారత సైన్యం కూడా ధీటుగానే బదిలిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా తన యుద్ధ విమానాలను కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి భారత సరిహద్దులకు దగ్గరగా ఉన్న లాహోర్, రావల్పిండి ఎయిర్ బేస్లకు తరలిస్తోంది. మరి ఈ వరుస పరిణామాలన్నింటినీ చూస్తుంటే రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఇప్పుడు కనుక ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఎవరి బలం ఎంత, సైనిక బలగం ఎంత అనే చర్చ కూడా సాగుతోంది. యుద్ధం అనివార్యమైతే ఇండియాని పాకిస్తాన్ తట్టుకోగలదా? ఇది గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కంటే 9.5% పెరిగింది. ఇక పాకిస్తాన్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన రక్షణ బడ్జెట్ ని $159 మిలియన్ పెంచుతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. దేశ రక్షణ విషయంలో భారత్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అధునాతన ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది. యుద్ధం వచ్చినా రాకపోయినా పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్ ఇటు చైనాని ఎప్పటికీ నమ్మడానికి వీల్లేదు. అందువల్లే భారత్ ఆయుధాల విషయంలో ఒక అడుగు ముందే ఉంటోంది. దాడికి ముందే సరైన వ్యూహంతో సిద్ధంగా కూడా ఉంటోంది. యుద్ధ ట్యాంకుల్లోనూ భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది. మన దగ్గర 4201 యుద్ధ ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ దగ్గర 2627 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. సాయుధ వాహనాలు భారత్ దగ్గర 148,594 ఉన్నాయి. పాక్ దగ్గర కేవలం 50,523 మాత్రమే ఉన్నాయి. ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ భారత్ దగ్గర 2,415 ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,300 ఉన్నాయి. ఇక ఆర్మ్డ్ పర్సనల్ క్యారియర్స్ భారత్ దగ్గర 4,391 ఉంటే 400 మాత్రమే ఉన్నాయి పాక్ దగ్గర. ఇవే కాకుండా ఇండియన్ ఆర్మీ దగ్గర T-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ మిసైల్స్, పినాకా రాకెట్ సిస్టమ్ ఇలాంటి ఎన్నో అధునాతన ఆయుధాలు అయితే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విషయానికి వస్తే రెండు దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భారత్ దగ్గర 276 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 64 మాత్రమే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దెబ్బ ఎలా ఉంటుందో దాయాది దేశానికి బాగా తెలుసు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి ఇప్పటికే పాక్ తేరుకోవడం లేదు. ఇప్పుడు గనక యుద్ధం అంటూ మొదలైతే IAF ఏ స్థాయిలో విరుచుకు పడుతుందో పాకిస్తాన్ ఊహ కూడా అందదనే అభిప్రాయాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక మన దగ్గర INS విక్రమాదిత్య, INS విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఇలాంటివి ఒక్కటి కూడా లేవు. ఇక ఫ్రిగేట్స్ భారత్ దగ్గర 14 ఉంటే పాక్ దగ్గర 9 మాత్రమే ఉన్నాయి. నేవీలో కీలకమైన సబ్మెరైన్స్ విషయానికి వస్తే రెండు దేశాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఇండియా దగ్గర 18 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇందులో బాలిస్టిక్ మిసైల్ ని ఫైర్ చేసే సిస్టమ్ కూడా ఉంది. అదే పాకిస్తాన్ దగ్గర కేవలం 8 సబ్మెరైన్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్క డిస్ట్రాయర్ కూడా లేదు. ఇక నేల, నింగి, సముద్రం ఇలా ఎక్కడైనా సరే భారత్ బలగాలది పై చేయి అవుతుంది. యుద్ధం అంటూ వస్తే సరిహద్దుల్లో మన త్రివిధ దళాల ఆధిపత్యమే కొనసాగుతుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా బార్డర్లో పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. భారత సరిహద్దులకు దగ్గరలో యుద్ధ విమానాలను మోహరించడం, యుద్ధ సన్నాహాలు చేయడం ఇలాంటివన్నీ కూడా పాక్ అతి ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు ధీటుగా బదులిచ్చేందుకు ఇండియా కూడా సన్నద్ధంగానే ఉంది. బార్డర్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చనే చర్చ కూడా బలంగా వినిపిస్తోంది.